92, 93 అంటే దేశవ్యాప్తంగా కూడా దాని ప్రభావం కనిపించింది. బాబ్రీ మసీద్ అవును. అల్లర్లు అనేది దేశవ్యాప్తంగా ముస్లిమ్స్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరగడం, మైనారిటీలకి రక్షణ లేకపోవడం చాలా పెద్ద ఎత్తున చాలా చోట్ల జరిగాయి. ఈవెన్ దో హైదరాబాద్ లాంటి ప్లేసుల్లో కూడా చాలా అంటే చాలా మతపరంగా చాలా సున్నితమైన అంశం అది. అవును. సో దాన్ని హ్యాండిల్ చేయడంలో మీకు మీ పై ఆఫీసర్స్ ఏ విధంగా హెల్ప్ చేశారు సార్ అప్పుడు ఆ సమయంలో? పై ఆఫీసర్లు అంటే ఢిల్లీలో ఏంటంటే డీసీపీఏ చాలా అటానమీ ఉంటుంది, ఫంక్షనల్ అటానమీ. అతనే ప్రూవ్ చేసుకోవాలి తను తాను. హెడ్ క్వార్టర్స్ వాళ్ళు ఏంటంటే పోలీస్ కంట్రోల్ రూమ్ వాళ్ళని అడిషనల్ మొబిలైజేషన్ ఇస్తారు మీకు సపోర్ట్. కానీ నాకు తెలిసి ఈస్ట్ ఢిల్లీ, నార్త్ ఈస్ట్ ఢిల్లీ కంటే కూడా అప్పుడు ఓల్డ్ ఢిల్లీ ఇంకా సెన్సిటివ్గా ఉండేది. జామా మస్జిద్ ఏరియాలో మా సీనియర్గా ఉండేవాడు, నేను ఆయన కింద కూడా పనిచేశాను. పిఆర్ఎస్ బ్రార్ గారని ఒక సర్దార్జీ ఆఫీసరు. ఆయన చాలా- డిఐజీ సార్ అప్పుడు? ఆ? ఆయన డిఐజీయా? అప్పుడు డిఐజీగా ఉన్నాడు. ఆ ఓల్డ్ ఢిల్లీ ఏరియా, జామా మస్జిద్ ఏరియాగా చాలా రూత్లెస్గా కఠినంగా అణిచివేశాడు అక్కడ అల్లర్లను. ఆ తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఓల్డ్ ఢిల్లీలో కమ్యూనల్ రైట్స్ ఒక్కటి కూడా జరగలేదు. అంటే దాదాపుగా అంత 40 ఏళ్ళు. గొప్పగా టఫ్గా హ్యాండిల్ చేశాడు. చాలా స్ట్రాటజిక్గా యాక్ట్ చేశాడు. ఆయన ఏం చేశాడంటే 2 నెలలు కర్ఫ్యూ పెట్టి ఆ ఓల్డ్ ఢిల్లీలో కొద్దిగా నెల రోజులు అయ్యాక వాటరు, మిల్క్, ఎసెన్షియల్ సప్లైస్ కొద్దిగా రిలీజ్ చేసేవాడు. సో పులుల్లాగా ఉన్న వాళ్ళు తర్వాత ఈ ట్రబుల్ మేకర్స్ తర్వాత పిల్లుల్లాగా అయ్యారు. సన్నగా ఉన్న గొంతుల నుంచి రాళ్ళు వేసి కొట్టుకొని ఈ హత్యలు చేసుకునే వాళ్ళు కాస్త చాలా సాధు జంతువుల్లాగా అయిపోయారన్నమాట. చాలా గొప్ప కంట్రిబ్యూషన్ బ్రార్ గారిది. ఇప్పటికి కూడా ఢిల్లీ పోలీసులో అది ఒక గొప్ప కంట్రిబ్యూషన్గా చెప్పాలి. అంటే మీరు ఆ సమయంలో అల్లర్లు ఎక్కడైనా జరుగుతాయి, ఏ సందర్భంలో ఎప్పుడు జరుగుతాయో తెలియని పరిస్థితి. ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళినప్పుడు పోలీసులకి ఎక్కువగా ఇళ్లలోంచి రాళ్ళు వచ్చి విసిరి రాళ్ళు అంటే స్టోన్ ప్యాట్ పడడం అనేది ఎక్కువ జరుగుతుంటుంది. మీకు అది జరిగింది సార్ అక్కడ? మీకు ఎప్పుడైనా అలాంటివి మీ ఒకటి 2 సంఘటనలు ఉన్నాయి. కానీ మేము ఎప్పటికప్పుడు తగిన ఫోర్స్ మా దగ్గర పెట్టుకునేవాళ్ళం, స్ట్రైక్ ఫోర్స్. సో అక్కడికప్పుడు ఎంబడే వెళ్ళిపోయి మేము చెదరగొట్టేసేవాళ్ళం, రాత్రి పగలు లేకుండా. అందుకని ఒక ప్రాబ్లం ఎరప్ట్ అవుతున్నది అన్నటువంటి ఇన్ఫర్మేషన్ రాగానే మంచి ఇంటెలిజెన్స్ సిస్టమ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండేది. అందువల్ల ఎక్కడికక్కడ వాటిని మేము చెదరగొట్టేసాం. అందుకని వాళ్ళకు కూడా తెలుసు పోలీసు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, ఇంపార్షియల్గా ఉన్నారు. అందుకని మా ఏరియాలో ఏం పెద్ద ఘటనలు ఏం జరగలేదు. సార్ ఢిల్లీ అంటేనే దేశ రాజధాని, చాలా ఇంపార్టెంట్ ప్లేస్. అక్కడ పోలీస్ ఉద్యోగం అంటే కత్తి మీద సాము లాంటిది. టెర్రరిజం కూడా ఒకవైపున మన తర్వాత చూసాం. ఒక దశాబ్ద కాలం పోయిన తర్వాత ముంబైలో ఏ విధంగా తాజ్ హోటల్ మీద దాడులు జరిగింది. ఆ టెర్రర్ అటాక్స్ కానీ లేదంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం మీద కానీ దాని మీద ఏ విధంగా దృష్టి పెట్టేవారు సార్ ఢిల్లీ లాంటి ప్లేసుల్లో మీరు? అప్పట్లో ఎక్కువగా ఇన్సిడెంట్స్ న్యూఢిల్లీలో జరిగాయి. ఎక్కువ ఇన్సిడెంట్స్ టెర్రరిస్ట్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్. అప్పుడు ధర్మేంద్ర కుమార్ అని ఒక డీసీపీ ఉండాడు, న్యూఢిల్లీ డీసీపీ. ఆయన దాన్ని చక్కగా హ్యాండిల్ చేశాడు. అదే సెన్సిటివ్ ఏరియా. సౌత్ ఢిల్లీలో కూడా 1-2 జరిగాయి. కానీ కొన్ని సీరియల్ బ్లాస్ట్ కూడా జరిగాయి. అప్పుడు ఈ పాకిస్తాన్ వాళ్ళు ప్రాక్సీ వార్ లాగా చేసేవాళ్ళు. అప్పుడు కక్కడ్ గారని పోలీస్ కమిషనర్ ఉండేవాడు. దానికి వాళ్ళు పోలీసులు చాలా సమర్థంగా దాన్ని కూల్గా రియాక్ట్ అవుతూ దాన్ని డిటెక్ట్ చేసి, వర్కౌట్ చేసి, అరెస్ట్ చేసి ప్రివెంట్ చేశారు. అందుకని కొన్నాళ్ళకి అవే నెమ్మదిగా డై డౌన్ అంటే అయ్యాయి. మీకు గుర్తున్న స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయి సార్? అంటే ఈ విధంగా టెర్రరిజంలో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు ఎవరన్నా బ్లాస్టులు చేయడం కానీ ఏదైనా మీరు పనిచేసిన సందర్భంలో మీ పక్కన ఉన్న ప్రాంతాల్లోకి వచ్చి అంటే మొత్తం ఎంటైర్ ఢిల్లీలో వీళ్ళు అది కొంచెం కలకలం కలిపిన సంఘటన కావచ్చు, ఏదైనా గుర్తుంది సార్? అదే న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్లో కన్నాట్ ప్లేస్ దగ్గర ఒక పెద్ద సంఘటన జరిగింది. పెద్ద బాంబ్ బ్లాస్ట్. అందులో ఒక 10 మంది దాకా చనిపోయారు. అప్పుడు ఈయన ధర్మేంద్ర కుమార్ డీసీపీగా ఉండేవాడు. ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా పోలీసు వాళ్ళు చాలా చక్కగా హ్యాండిల్ చేశారు. పోలీస్ ఆఫీసర్కి ఏంటంటే తన ఏరియా గురించి, టోపోగ్రఫీ గురించి 100% నాలెడ్జ్ ఉంటే ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు బాగా హ్యాండిల్ చేయగలరు. ఆ నాలెడ్జ్ లేకపోతే మీరు గ్రౌండ్ మీద తిరగపోతే బూట్లు వేసుకొని మీరు క్రైసిస్కి ప్యానిక్ అయిపోయి దాన్ని మిస్ హ్యాండిల్ చేసే అవకాశం ఉంది. సో అలా కాకుండా న్యూఢిల్లీ పోలీసులు దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేశారు. నేను చూస్తుండేవాడిని వైర్లెస్ మెసేజెస్ అన్ని. డీసీపీకి చాలా కంప్లీట్ నాలెడ్జ్ ఉండేది. ఏ రోడ్డు ఎక్కడికి వెళ్తుంది, దేంతో ఎట్ట కనెక్ట్ అవుతుంది, అన్నీ అక్కడ ఉన్నవన్నీ సెన్సిటివ్ బిల్డింగ్సే. న్యూఢిల్లీ అంటే చాలా పొలిటికల్లీ సెన్సిటివ్ ఏరియా అనమాట. పార్లమెంట్ బిల్డింగు, సుప్రీంకోర్టు అన్నీ అక్కడే ఉన్నాయి. చాలా బాగా హ్యాండిల్ చేశారు. సరే చనిపోయిన వాళ్ళని వెంబడే ఆసుపత్రికి తీసుకెళ్ళడం, ఇన్వెస్టిగేషన్ చేయడం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ రావడం, లా అండ్ ఆర్డర్ అడ్మిట్ చేయడం, ట్రాఫిక్ రిస్టోర్ చేయడం, ఇవన్నీ 24 అవర్స్లో చాలా బాగా చేశారు. దానికి పక్కన ఉన్న డీసీపీలుగా మీరందరూ కూడా
సపోర్ట్ చేసి మీరు కూడా పాలు పంచుకునే పరిస్థితి ఉంటుంది కదా సార్ అందులో, అలాంటి దాంట్లో? అంటే అవసరాన్ని బట్టి ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ ఇన్సిడెంట్ జరిగితే అవసరాన్ని బట్టి ఆయన అడిగితే మిగతా డిస్ట్రిక్ట్ డీసీపీలు వస్తారు, హెల్ప్ చేస్తారు. లేకపోతే సాధారణంగా కింద లెవెల్లో అడగచ్చు కానీ, లేకపోతే ఏ డిస్ట్రిక్ట్కి ఆ డిస్ట్రిక్ట్ స్వయం శక్తి కలిగే ఉంటుంది చాలా వరకు. పోలీస్ కమిషనర్, అడిషనల్ పోలీస్ కమిషనర్ వీళ్ళైతే కంపల్సరీగా అటెండ్ అవుతారు. ఆ ఏరియా జ్యూరిస్టిక్షనల్ జాయింట్ సిపి, అడిషనల్ సిపి వాళ్ళు ఉంటారు, వాళ్ళు అక్కడికి వెళ్తారు ఖచ్చితంగా. సో డీసీపీయే ప్రధాన పాత్ర అక్కడ వహించేది. మీరు డీసీపీగా ఉన్న సందర్భంలో ఢిల్లీ లెవెల్లో పెద్ద ఎత్తున అంటే 92, 93లో చిన్నపిల్లల్ని ఎక్కువగా, స్కూల్ పిల్లల్ని ఎక్కువగా కిడ్నాప్ చేయడం, తర్వాత కిడ్నాప్ చేసిన తర్వాత అంటే ఉత్తరప్రదేశ్ నుంచి కావచ్చు, లేదంటే కనుక మధ్యప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రాంతాల నుంచి కావచ్చు, అక్కడి నుంచి కొన్ని ముఠాలు వచ్చి ఢిల్లీలో పాగా వేసి డిమాండ్ చేయడం, డబ్బులు కిడ్నాప్ చేసి డబ్బులు అడగడం అనేది ఎక్కువ జరిగినట్టున్నాయి కదా సార్? అవును, చాలా జరిగాయి. అప్పట్లో 92, 93లో ఢిల్లీలో ఒక సునామీ లాగా పెద్ద ఎత్తున ఈ చైల్డ్ కిడ్నాపింగ్స్ జరిగాయి. ప్రజల్లో కూడా ప్యానిక్ సిచ్యువేషన్ వచ్చింది. అసలు పోలీసు మీద ప్రజలకు నమ్మకం ఉందా అన్న ప్రశ్న పోలీస్ కమిషనరే వేశాడు. అలాంటి సందర్భంలో ముఖ్యంగా ఈస్ట్ ఢిల్లీలో చాలా జరిగాయి కిడ్నాపింగ్ సంఘటనలు. ఆ సంఘటనలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పోలీసు వాళ్ళు ఆ క్రైసిస్కి రెస్పాండ్ కావాలి. ఎందుకంటే ఢిల్లీ అంటే ఇండియాకంతా క్యాపిటల్, ఇంటర్నేషనల్ న్యూస్ అయిపోతుంది చిన్న సంఘటన కూడా. చైల్డ్ కిడ్నాప్ అంటే చాలా సెన్సిటివ్ అనమాట. స్పెసిఫిక్ సంఘటన గుర్తుందా? చెప్తాను. సో అది చాలా జాగ్రత్తగా బాగా రెస్పాండ్ అయ్యే పోలీస్ వాళ్ళు వాళ్ళ సిస్టమ్ను హోన్ చేసుకొని బాగా ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ కూడా డెవలప్ చేశారు. ఒక సంఘటన నాకు బాగా గుర్తుంది. రాశి కుక్రేజా అని ఒక అమ్మాయి, స్కూల్ పిల్ల, 7, 8, 10 ఏళ్ళు ఉంటాయి. వెస్ట్ ఢిల్లీలో కిడ్నాప్ అయితే ఈస్ట్ ఢిల్లీలో ఆమె గాజియాబాద్ క్రిమినల్ గ్యాంగ్స్ చంపేసి ర్యాన్సమ్ కోసం ఒక గోతంలో పెట్టి చెరువు ఒడ్డున పడేశారు. అది పోలీస్ వాళ్ళు, లోయర్ లెవెల్ వాళ్ళు దాన్ని మామూలుగా ఒక అన్యాచురల్ డెత్గా ట్రీట్ చేశారు. కానీ పోలీస్ చేసిన పొరపాటు ఏంటంటే, అది ఆ గోతం ఓపెన్ చేసి చూచాక పోస్ట్ మార్టం పంపిస్తే ఆమె ధరించిన డ్రెస్ టైలర్ మార్క్ ఉంటే దాని బేస్ మీద ఆమె వెస్ట్ ఢిల్లీలో స్కూల్లో చదువుకుంటున్న పాపని తెలిసాక ఐడెంటిఫై చేశారు. సో ఆ రకంగా పోలీసులకు తెలుసుకున్న గుణపాఠం ఏంటంటే, ఎప్పుడైనా సరే ఇలాంటి సస్పీషియస్ కేసులో అవసరాన్ని బట్టి మర్డర్ కేసు రిజిస్టర్ చేయాలి ముందు. అది దాచేయడానికి, దబా చేయడానికి చేయకూడదు ప్రయత్నం. పోలీసు వాళ్ళు ఎప్పుడు కూడా లా ఎన్ఫోర్స్మెంట్లో ఎవరి ఒత్తిడికి లోను కాకుండా, క్రైమ్ రేట్ పెరుగుతుందేమో అన్న భయం లేకుండా, ఎన్నో జరుగుతుంటాయి క్రైమ్స్, భయపడకూడదు. లా ప్రకారం చేయాల్సిన యాక్షన్ టైమ్లీగా తీసుకోవాలి. అప్పుడు పోలీసుల మీద విమర్శలు రావు. అప్పుడు పోలీసుల మీద విమర్శలు వచ్చాయి. పార్లమెంట్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చింది. ఎందుకంటే ఒక మర్డర్ అని క్లియర్గా తెలుస్తున్న కేసును మీరు అన్యాచురల్ డెత్గా ఎందుకు ట్రీట్ చేశారు అన్న ప్రశ్నలు వచ్చాయి. అప్పుడు డీసీపీ మీరేనా సార్? అప్పుడు డీసీపీ మీరేనా అక్కడ? అప్పుడు నేను అడిషనల్ డీసీపీగా ఉండేవాడిని. సో జరిగిన ఈ సంఘటన అప్పుడు సరే ఏదో కొంతమంది పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకున్నారు. కానీ ఈ కిడ్నాపింగ్ సంఘటనల వల్ల ఢిల్లీ పోలీసు మొత్తం ఎవరైనా మిస్ అయిపోయారంటే మామూలుగా మిస్సింగ్ రిపోర్ట్ రాస్తారు. ఇప్పుడు కూడా దేశం అంతా క్యాజువల్గా తీసుకుంటారు. ఢిల్లీ పోలీసులు అట్లా తీసుకునేవాళ్ళుగా. తర్వాత వాళ్ళు స్టాండర్డ్ ప్రొసీజర్ పెట్టి పాయింట్ టు పాయింట్ టిక్కు కొట్టి అన్నీ కంప్లీట్ చేసి 24 గంటల లోపల మిస్సింగ్ పర్సన్ దొరక్కపోతే కిడ్నాప్ కేసు రిజిస్టర్ చేసేవాళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే ఇన్వెస్టిగేషన్ ఫోకస్ బాగా ఉండి వర్కౌట్ చేసేవాళ్ళు. మీరు మిస్సింగ్ కేసుగా వదిలేస్తే 3 నెలలైనా 6 నెలలైనా ఆచూకీ దొరకదు, పోలీసు వాళ్ళు కూడా వదిలేస్తారు. అట్లా కాకుండా మేము ఒక వార్ మెషిన్ లాగా ప్రతి మిస్సింగ్ కేసుని ఒక కిడ్నాప్ కేసు, అబ్డక్షన్ కేసు అనుకొని క్రిమినల్ యాంగిల్లోనే చూసేవాళ్ళం. అందువల్ల ఆ కేసులన్నీ అప్పుడు బాగా వర్కౌట్ అయ్యాక పబ్లిక్ కాన్ఫిడెన్స్ కూడా రిస్టోర్ అయింది ఢిల్లీ పోలీసు. యూపీ నుంచి పెద్ద ఎత్తున ఇలాంటి గ్యాంగ్లు ఢిల్లీ మీద ప్రభావం చూపించడం వల్ల అది దేశ రాజధాని, అది పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది ఆ సమయంలో. అవును, ఢిల్లీ గ్యాంగ్లు ఏ విధంగా పట్టుకున్నారు సార్ ఆ సందర్భంలోనూ? ఆ కేసును మనం లోపలికి వెళ్తుంటే దొరుకుతుంటారు. అట్లాగే దొరికారు చాలా మంది. చాలా లోతుగా ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు వాళ్ళకి సంబంధాలను లింకులు దొరుకుతాయి. ఏదో కొన్ని లింకులు ఖచ్చితంగా దొరుకుతాయి. అంటే నోటోరియస్ గ్యాంగ్ ఏనంటూ మీకు గుర్తున్నది ఏమైనా అన్నీ ఉంటాయి, చిన్నవి పెద్దవి ఉంటాయి. రాజస్థాను, హర్యానా, ఢిల్లీ, ఇక్కడ కొంతమంది క్రిమినల్ గ్యాంగ్స్ ఆ ఏరియాస్లో ఉన్నారు. ఎక్కువ మంది వాళ్ళు చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అంతే. అక్కడ గాజియాబాద్లో ఒక మర్డర్ చేసి ఆ డెడ్ బాడీ ఢిల్లీలో పడేస్తారు. ఢిల్లీలో మర్డర్ చేసి ఆ డెడ్ బాడీ ఉత్తరప్రదేశ్లో కూడా పడేస్తారు. గ్యాంగ్స్ పేరు ఉన్నాయా సార్ మీకు గుర్తున్నది? స్పెసిఫిక్గా అని కాదు, అలా చెప్పలేము. సో కనీసం 15-20 గ్యాంగులు ఉండేవి, చిన్న పెద్ద అన్ని రకాలు. ఒక్కసారి ఇంట్లో పనిచేసే డొమెస్టిక్ సర్వెంట్, నేపాలీ సర్వెంట్ వాళ్ళు కూడా చేస్తుంటారు అట్లా. కానీ ఎక్కువ మంది
ఇలా ఉన్నటువంటి కేసులు జాగ్రత్తగా వర్కౌట్ చేసి పిల్లల్ని రిస్టోర్ చేశాం మేము వాళ్ళ తల్లిదండ్రులకు. అది చాలామంది అప్రిషియేట్ చేశారు అప్పట్లో. ఆ తర్వాత కిడ్నాప్స్ తగ్గిపోయింది, వేవ్ తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అంత పెద్ద వేవ్ రాలేదు. దేశంలో మిగతా పోలీస్ ఏజెన్సీస్ కూడా బాగా నేర్చుకున్నారు దాని నుంచి. ఎట్లా మనం క్రైసిస్గా డీల్ చేసి వాళ్ళ యాంగిల్లో చూడాలి, కంప్లైంట్ యాంగిల్లో. మనం ఇప్పుడు కూడా మళ్ళీ కొంత స్తబ్దత వచ్చింది, కానీ ఒక ఆడపిల్ల మిస్సింగ్ అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి. ఏదో దానంతట తాను పోయిందను అలా అనుకోవడానికి లేదు. ఇప్పుడు అంతా ట్రాఫికింగ్ ఈ సమస్యలు చూస్తుంటే పోలీసు వాళ్ళు తిరిగి ప్రతి మిస్సింగ్ కేసు మీద జాగ్రత్తగా రీఫోకస్ చేసి లోతులకు వెళ్ళాలి. లేకపోతే ఇది చాప కింద నీళ్లులాగా ట్రాఫికింగ్ ఇష్యూ కాంప్లికేట్ అయిపోతుంది. ఆ సందర్భంలో గ్యాంగ్స్ని మొట్టుపెట్టే ప్రయత్నం చేశారా సార్? ఎప్పుడైనా దాన్ని అరెస్ట్ చేసి వాళ్ళని పూర్తి స్థాయిలో అనగదొక్కించే ప్రయత్నం చేశారా మీరు? అంటే అంత పెద్ద ఆర్గనైజ్డ్గా చెప్పలేదు, రకరకాల గ్రూపులు కాబట్టి ఒక 4, 5, 3 చేసిన వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేసి ప్రాసిక్యూట్ చేసాం వాళ్ళందరినీ. అంతేగాని ఇప్పుడు బాంబే అండర్ వరల్డ్ లాగా అంత ఆర్గనైజ్డ్ అని మనం చెప్పలేము. కాబట్టి వీలున్న చోట్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు.